మీరు ఇనప కడాయిలో వంట చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కూర, వేపుళ్ళు ఇలా ఏవైనా ఇనప కడాయిలో చేస్తే ఆ రుచే వేరబ్బా. అందుకే ఒకప్పుడు అందరూ దాంట్లోనే వండుకునేవారు. మధ్యలో నాన్ స్టిక్ ప్యాన్లు వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఇనప కడాయిలే మంచివని చెప్పడంతో వీటి వాడకం పెరిగింది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను అందులో వండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. పుల్లని పదార్థాలు టమోటో, చింతపండు, నిమ్మకాయ లాంటి వాడే వంటలు ఐరన్ కడాయిలో చెయ్యకపోవటమే మంచిదట. వీటిల్లో ఎసిడిక్ గుణాలు ఉండటం వల్ల అవి ఐరన్ తో రియాక్ట్ అవుతాయి. దాంతో ఆ లోహం కరిగి వంటలో కలుస్తుంది. ఇవే కాదు, వంకాయ, పాలకూరని ఇనుప ముక్కుల్లో వండకూడదట. వంకాయలో కొద్ది మొత్తంలో ఎసిడిక్ గుణాలు ఉంటాయి. అలానే పాలకూరలోనూ ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఐరన్ తో కలిసినప్పుడు కూర నలుపు రంగులోకి మారటమే కాక లోహపు రుచి వస్తుంది. ఇక గుడ్డు, బీట్రూట్. కోడిగుడ్డు తెల్లసెనలో ఉండే సల్ఫర్, ఇనుముతో రసాయనిక చర్య జరపడం వల్ల కూర బూడిద రంగులోకి మారుతుంది. రుచి కూడా తగ్గుతుంది. ఇక బీట్రూట్ లో అదుపు మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది కడాయిలోని ఐరన్ తో కలిసి ఆహారానికి ఉండే సహజ రుచి కోల్పోయేలా చేస్తుందట. పిండితో తయారయ్యే పాస్తా లాంటివి కూడా కడాయి అడుగు భాగంలో అతుక్కొని పోతాయి. ఇవి మాడిపై రుచి తగ్గుతుందట. ఇవే కాదు, తీపి పదార్థాలు ఇనుప కడాయిలో చేస్తే వాటి రుచి, అరోమా పోతుందట. అంతేకాదు, ఐరన్ కడాయి కొన్నాక వాడేటప్పుడు ముందుగా దానికి కాస్త నూనె పట్టించి రుద్ది శుభ్రపరిచిన తర్వాతే వాడాలి. అయితే కడాయి నుంచి ఐరన్ వంటల్లోకి ఎంత మొత్తంలో వస్తుందనేది, మనం వండే పదార్థాల్లో ఎంత ఎసిడిటీ ఉంది, ఎంతసేపు వండాం, కడాయి కండిషన్ ఎలా ఉంది అన్న వాటి మీద ఆధారపడి ఉంటుందట. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటూ వండుకోవాలి.